అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికి పెద్దలకు చిన్న నమస్కారాలు. మేము చాలా చాలా పనులు చేసుకుంటూ వచ్చినాము. ఇప్పటి వరకు కూడా ఫస్ట్ టైం ఇది. జెండా పండుగ పిలుస్తుంటారా? పిలుస్తుంటారు కానీ పని చేయడానికి పోతాం కదా. మేము ఇట్లా అంత క్లీన్ చేయడానికే పిలుస్తారా? క్లీన్ చేయడానికి పిలుస్తారు. సెక్షన్ కాలేజ్ నుంచి 77వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా తరపున వచ్చిన మహిళలందరికీ, మా మేడం వాళ్లకు, అక్కకు, ముఖ్యంగా మన పారిశుద్ధ కార్యక్రమం అయిన ఈ సఫాయి వాళ్లకు వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం జెండాలు ఎగరేసుకుంటూనే పోతుంటాం. 77 సంవత్సరాలు అయింది స్వతంత్రం వచ్చి. కానీ స్వతంత్రం ఎట్లొచ్చింది? అందరి పోరాటాల వల్ల మనకు స్వతంత్రం వచ్చింది. అవన్నీ గుర్తు పెట్టుకొని ఆ విధంగా చిన్ననాటి నుండి కష్టాలు పడి గాంధీ గాని, భగత్ సింగ్ గాని, నెహ్రూ గాని, అంబేద్కర్ గాని వీళ్ళందరూ కష్టార్జితం మనకు స్వతంత్రం వచ్చింది. ఈ రోజు ఇక్కడ నిలబడి మనం మాట్లాడగలుగుతున్నాం అంటే కూడా మన బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ సవరణ వల్ల మనము అన్నింటిలో ముందుండి మనం ఇక్కడ మనకు ఉన్న చట్టాలను అధిగమిస్తూ మన పిల్లలందరూ హాస్టల్లో చదువుతూ అన్ని రకాలుగా ముందంటూ ఉండి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీ పిల్లలకు చెప్తున్నాను, మంచి పరివర్తనతో ఉండి మంచి ఇతరులకు సహాయపడే విధంగా బతకండి. మనకు తోసిన విధంగా ఒకరు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోండి. సహాయంగా ఇలాంటి మన కింది స్థాయి నుండి పైకి తీసుకురావాలి. పై స్థాయిలో పిలిస్తే ఏముంటది, ఈ రోజు ఎగిరేస్తారు వెళ్తారు. కింది స్థాయి వాళ్ళ నుండి తీసుకొచ్చినప్పుడు మనకి ఏం చేస్తారు, గుర్తు పెట్టుకుంటారు. అమ్మాయి ఇక్కడ జెండా వేసినప్పుడు మనం ఉంచిండ్రు. ఈ ఒక్క సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం గుర్తు చేసుకోవాలి. మనము గుర్తు చేస్తారు. ఆ పిల్లలు వచ్చిర్రు, మనం మంచిగా జెండా ఎగిరేపించారు. మనకి ఇప్పటి వరకు ఏ కమిషన్ ఎగిరేయలేదు, ఏ సూపర్వైజర్ చెప్పలేదు. కానీ మాకు ఈ పిల్లల తరఫున జైబీ సంస్థ ద్వారా ఎస్ఎస్సీ తరఫున మాకు జెండా ఎగిరేసామని చాలా జీవితాంతం బతుకున్నంత కాలం వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు. స్వతంత్ర భారత్ కి భారతదేశంలో ఎక్కడ జరగదు ఇలాంటి కార్యక్రమం. ఫస్ట్ టైం ఎస్ఎస్యు నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. ఇక్కడికి వచ్చినటువంటి అన్నలకు, అక్కలకు, చెల్లెళ్లకు మరి ముఖ్యంగా మరి చాలా దూరం నుంచి ఆటోలు వచ్చారు చెల్లెలందరికీ ఒకసారి చప్పట్లు కొట్టారు. వాళ్ళకి అందరికీ 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సమయం చాలా తక్కువ ఉంది. ఈ ఆలోచన అనేది చాలా అంటే చాలా గొప్ప విషయం. మైకేల్ స్వేర్ లాస్ట్ ఇయర్ కూడా ఇట్లానే వేరే ఏరియాలో చేసిండు. అప్పుడు కూడా నేను నా గొంతుని, నా గలాన్ని విప్పి వీడియోలు చేసి చాలా వైరల్ చేసిన. ఈసారి కూడా మొన్న మైకేల్ స్వేర్ మళ్ళీ నాకు చెప్పినాక బరాబర్ చేద్దాం, ఖచ్చితంగా 100% దాన్ని సపోర్ట్ చేసుడు అని చెప్పి మబ్బులు 5 గంటలకి లేచి పారిశుద్ధ కార్మికుల దగ్గరకు పోయి ఇట్లా చేస్తే ఎట్లుంటది అని చెప్పి వాళ్ళ వీడియోలు తీసుకొని ఆ విధంగా వైరల్ చేసి ఈ రోజు ఈ స్థాయిలో ఇంత లెవెల్లో ఒక 100,000 మంది వచ్చి ఈ విధంగా చేయడానికి కారణం ఈ కాలనీ వాసులు. మరి ముఖ్యంగా అమ్మ పేరు ఏంటారు వరలక్ష్మమ్మ గారికి నిజంగా ఒక లీడర్షిప్ అనిపిస్తుంది అది ఆమె మాటల్లో. అంటే రాబోయే తరంలో ఉన్నటువంటి యువకులకు ఏ విధంగా ఉండాలనేటువంటి ఒక సందేశాన్ని ఇస్తుంది అమ్మ. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పారిశుద్ధ కార్మికులకు నిజంగా ధన్యవాదాలు. ఎందుకంటే భారతదేశం మొత్తం 77 ఏళ్ళు అవుతుంది. నేను వాస్తవాలు చెప్తున్నా, మన ఇంట్లో ఉన్నటువంటి మన చెత్తలు తీయడానికే మన మనసు ఒప్పదు ఒక్కొక్క రోజు. కానీ మాన్వేల్లో దిగి కూడా చెత్త నేరేస్తున్నటువంటి మహాతల్లులు పారిశుద్ధ కార్మికులు. నిజంగా ఈ స్వాతంత్రం ఇన్ని రోజుల నుంచి మనం ఇంత ఫ్రెష్నెస్ గా జీవిస్తున్నామంటే నిజమైన కారకులు ఎవరైనా పారిశుద్ధ కార్మికులు మాత్రమే. భారతదేశ చరిత్రలో ఇది ఎక్కడ జరగదు. అధికారులు అందరూ కూడా బుద్ధి తెచ్చుకుంటారు. నిజంగా మేము ఆ సీఎంను, పిఎంను, మంత్రులను, ఎమ్మెల్యేలను పిలిపించి చేస్తున్నాం. కానీ భారతదేశాన్ని నిజంగా పరిశుభ్రంగా ఉంచుతుంది వీళ్ళకి ఆ గౌరవం దక్కాలని వాళ్ళు ఇప్పుడు ఫీల్ అవుతారు. అంత గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి బీమ్ యూత్ అండ్ ఎస్ఎస్సీ వాళ్ళకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. స్థానికంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జోదార్ ఉందంటే దే విల్ వర్క్, దే విల్ క్లీన్ అండ్ దే విల్ కీప్ ద థింగ్స్ క్లీన్ అని ఇట్లాంటి కోట్స్ ఉన్నాయి తప్ప మనం ఎప్పుడైతే రాయడం మొదలు పెడతామో, మరి ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ ఉన్నారో, మరి ముఖ్యంగా వాళ్ళ కోసం చెప్తున్నాను, మనం ఎప్పుడైతే రాయడం మొదలు పెడతామో అప్పుడే మనల్ని గుర్తిస్తారు, అప్పుడు మాత్రమే గుర్తిస్తారు. అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ మేడం, అండ్ థ్యాంక్స్ ఫర్ ఆపర్చునిటీ ఫర్ ద మైకేల్ స్వేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. మైకేల్ అని నిజంగా నేను ఇంకొంచెం సేపు అయితే వెయిట్ చేస్తాను. లైక్ యూనిట్ అనే బ్యాక్గ్రౌండ్, లైక్ నేను ఒక ర్యాక్ పిక్కర్, నాకు ఒక 400 ఇల్లులు ఉన్నాయి. పొద్దున్న ఆ 400 ఇల్లులో చెత్త తీసి నేనే చదువుకుంటానమ్మా.
ప్రతి దగ్గర మనకున్న డిస్రెస్పెక్ట్, డిస్క్రిమినేషన్ ప్రతిదీ ఇది ఒక కొత్త అధ్యాయానికి తెరలేపాలని నేను కోరుకుంటున్నాను. మైకిలన్న మనకి ఎంతసేపు క్లీన్ చేసేవాళ్ళు, తుడిచేవాళ్ళు, కడిగేవాళ్ళు, పెట్టేవాళ్ళు, కానీ జెండా ఎగిరించే వాళ్ళు ఎక్కడ దొరకరమ్మా. మనం చాలా గొప్పగా ఫీల్ కావాలి దీనికి. థ్యాంక్ యూ సో మచ్ మైకిలన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదే చెప్పిస్తున్నాను, అమెరికాకి వెళ్ళాను. బట్ ఇంత 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 ఇచ్చిన స్వాతంత్రం, ఇంత బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ మిగిలిన లీడర్స్ కానీ, నేను చెప్పేది ఏంటంటే క్యాస్ట్ ఏదైనప్పటికీ, నిజం ఏదైనప్పటికీ మనిషిని మనిషిగా చూడడం నేర్చుకోండి. థ్యాంక్ యూ. ఎవరు చెప్పుకోరు. నార్మల్ గా ఏదైనా ఆటో నడిపితేనే లేకపోతే ఏదైనా డ్రైవర్ గా చేస్తేనే చెప్పుకోవడానికి నామూష ఫీల్ అవుతారు. అట్లాంటిది ఈ బిడ్డ నేను చెత్తతే కుటుంబం నుంచి వచ్చిన, నేను గర్వంగా అమెరికా పోవచ్చిన అని చెప్పుకుంటుంది. అందరు గట్టిగా చెప్పలు కొట్టాలి. మమ్మల్ని తయారు చేసింది డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఐపీఎస్, సుప్రీం సేవరావు గారు. ప్రస్తుతం ఆయన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. ఆయన కూడా సేమ్ మనలాగానే త్యాగం చేశారమ్మా. అడిషనల్ డీజీపీ పోస్ట్ ఆయన త్యాగం చేసి ఈరోజు జనాల కోసం పోరాటం చేస్తారు. అదే జనాల కోసం కూడా అక్కడ కనిపించే 3 అక్షరాలు ఉన్న ఎస్ఎస్యు పోరాటం చేస్తుంది. మా ఎజెండానే అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం. ప్రతిరోజు మేము అక్షరం కోసం, ఆరోగ్యం కోసం, ఆర్థికం కోసం కష్టపడుతూ ఉంటాం. ఇలాంటి అవకాశాన్ని, ఇలాంటి సైన్యాన్ని తయారు చేసిన మా షోరూస్ ఫౌండర్ సుప్రీం సేవర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, మాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన సార్కి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేసిన షోరో స్టూడెంట్స్ యూనియన్ మరియు డీమ్ యూత్ సభ్యులు మరియు మా మైకల్ సోరోకి ప్రత్యేక కృతజ్ఞతలు. టైం లేదు, సో ఎక్కువ మాట్లాడగలం. థ్యాంక్ యూ. జై భీమ్, జై హింద్, జై భారత్. స్వతంత్రం ఎవరికి స్వతంత్రం వచ్చింది? ఏ వర్గానికి స్వతంత్రం వచ్చింది? అది కేవలం అగ్రకుల వర్గానికి మాత్రమే మనకు స్వాతంత్రం వచ్చింది. మనకు వచ్చింది ఆ స్వాతంత్రం. మనకి ఇప్పుడే వీళ్ళందరూ చెప్తాంటేనే తెలుస్తుంది. ఒక్కసారి కూడా జెండా ఆవిష్కరణ చేయడానికి మనల్ని పిలవలేదు. జస్ట్ ఇది ఊడవడానికి, అది ఊడవడానికి పిలుస్తారు, కానీ మనల్ని ఒక స్థాయిలో చూస్తాను ఎవరన్నా. అది స్వతంత్రమా మనకి? ఇట్లాంటి స్వతంత్రం కావాలి మనకి. ఎట్లాంటి స్వతంత్రం? మన కాళ్ళ మీద మనం నిలబడే స్వతంత్రం. మన పనులు మనం ఎంత డిగ్నిటీగా చేసుకుంటామో అంతే డిగ్నిటీగా ప్రతి ఒక్కరూ చూడాలి. అట్లా చూసినప్పుడే మనకు స్వతంత్రం వస్తుంది. అట్లాంటి స్వతంత్రం కోసం ఎప్పుడు మనం అడుగులేస్తూనే ఉండాలి. అడుగులేసుడు కాదు, ఉరుకుతూనే ఉండాలి. అట్లాంటి స్వతంత్రం కోసం మనం పరుగులేస్తామా? మరి భారతదేశంలో ఎన్నో ఏళ్ల కాంచి అనగదొక్కబడ్డం. ఇంకెన్ని రోజులు ఇట్లనే అనగదొక్కబడతాం. మనం ముందుకు పోయి మన గలాన్ని, కలాన్ని, చెయ్యిని పైకి లేపి జై భీమ్, జై భారత్ అనాలి. జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ. అందరికీ చాలా ధన్యవాదాలు ఇక్కడ దాకా వచ్చినందుకు. మీరు చాలా చాలా దూరం కింద చదవచ్చు. ఇంత మంచి ప్రోగ్రామ్ కోసం మనం ఎంత దూరం వెళ్ళినా తప్పలేదు. అది ఎక్కడున్నా పర్లేదు. మనకి అందరికి అనిపిస్తుండొచ్చు ఇది ఒక్క ప్రోగ్రామ్ మనం ఫొటోస్ కోసం, వీడియోస్ కోసం. మేము ఇది ఒక 5-6 సంవత్సరాల నుంచి మా మధ్యలో ఆలోచన ఉంది. పోయిన సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ చేసాం. అది మీకు చిన్నగా అనిపించచ్చు, వీళ్ళతో ఏంటి అని. వాళ్ళని మీరు చిన్న చూపు చూస్తున్నారు కాబట్టే కదా బాగా. వాళ్ళని చిన్న చూపు, వాళ్ళతో ఏంటి అంటేనే చిన్న చూపు చూస్తున్నారు మీరు. మేము వాళ్ళకి గౌరవం ఇవ్వాలనుకుంటున్నాం. వాళ్ళని ఎప్పుడు కాదు, నేను ఇది ఫోటోల కోసం, వీడియోల కోసం కాదు, ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ఇంకోటి నా కైండ్లీ రిక్వెస్ట్ ఏంటంటే, మనం వాళ్ళని ఇలా సత్కరించి ఇది కాదు, మనం ఏంటంటే వాళ్ళ పనిలో భాగస్వామ్యం కావాలి. ఇప్పుడు ఒక చెత్త అనిపించింది, అది మన బాధ్యత. వాళ్ళదే నా పని, మనం కూడా చేయాలి. బిస్కెట్ ప్యాకెట్ తిన్నాం, జోలు వేసుకొని పోదాం, మన ఇంట్లో ఏమైనా చెత్త కూడా లేదాం, వాళ్ళకే నా పని. మనం అదంతా దృష్టిలో పెట్టుకొని మనం అట్లా నడుచుకుంటే చాలా మంచిది. ఇంకోటి ఇక్కడ రాకొచ్చినందుకు మా మిఖాయిల్ అయితే ఇప్పుడు నాకు చెప్పింది, కానీ మొత్తం వెనకాలండి మొత్తం నాకు చెప్పింది ఇట్లా చేద్దాం, అట్లా నడిపిద్దాం అని దగ్గర నుండి చెప్పింది మిఖాయిల్. ఇక్కడి నుంచి వచ్చిన ఎస్ఎస్యు ప్రెసిడెంట్ గారికి, అజయ్కి, అన్నులందరికీ చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్కరు కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడికి విచ్చేసినటువంటి పార్టీ వ్యక్తులు కానీ, మహిళా శక్తులు కానీ, నా మిత్రులు కానీ, కాలనీ వాసులు కానీ, యువ బృందానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మనము తమ్ముడు చెప్పినట్టుగా ఏవో పండుగలు ఏవో చేసుకుంటాం, కానీ అసలైన పండుగలు ఇవి. అవి కాదు ధూమ్ధాం చేసుకుంటా పైసలు ఖర్చు పెట్టి దుమ్ము లేదు, అది కాదు. ఇది
మనకు స్వాతంత్రం ముందు దేశాల యుద్ధాలు జరిగినాయి, స్వాతంత్రం వచ్చిన తర్వాత కులాలకు మతాలకు యుద్ధాలు జరిగినాయి. మరి ఇప్పుడు ప్రెసెంట్ డబ్బుకు పేదరికానికి యుద్ధాలు జరుగుతున్నాయి. మనం ఇలాంటి ఉన్న పండుగలు చేస్తున్నా ఉన్నా కూడా బాధాకరంగా ఇంకా వెనుకబడుతూనే ఉన్నాము. ఇలాంటి ముందుకు రావద్దంటే కంపల్సరీ మనకు ఎవరైతే అవసరమో, ఎవరైతే చదువుకున్న వ్యక్తి ఉన్నాడో, ఎవరైతే మనకు అందరికీ సహాయం కరెక్ట్ గా చేయగలుగుతాడో వాళ్ళకి మాత్రం మనం సపోర్ట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అలంకరించినటువంటి మా తమ్ముడు సూర్యకాంత్ అలియాస్ బంటి, చాలా అతనికి నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంత ఎత్తున చేస్తానంటే నేను ఊహించలేదు. ప్రతిసారి తమ్ముడు అన్నట్టుగా చిన్నగానే చేస్తున్నాం, కానీ ఈసారి తనలో ఉన్నటువంటి ఆలోచనలు అన్ని కూడా నాకు ముందే చెప్పిండు, ఈరోజు చేసి చూపించిండు. అందుకు నేను చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు. నేను 18 రిటైర్ అయ్యా. నా వయసు ఇప్పుడు 63 సంవత్సరాలు. కానీ ఇట్లా కాగానే నన్ను మీ వరలక్ష్మి లాంటి వాళ్ళు, రండి మేడం మీరు వస్తుంటే కొంచెం యాక్టివ్గా ఉంటారు, ఇంట్లో ఎందుకు ఉంటారు అన్నందుకు నేను బయటకు వచ్చిన. కానీ ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేసిన మైకేల్ గారికి, సూర్య, మా వరలక్ష్మి, ఇంకా ఇక్కడ ఉన్న యూత్ అందరికీ చాలా, అంతా యూతే కనిపిస్తారు. చాలా పర్ఫెక్ట్. మీరు ఏదైనా చేస్తారు, ఏదైనా సాధిస్తారు, గొప్ప వాళ్ళు అవుతారు. అది నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పటి నుంచి ఉన్న మనం పునాది ఒకటి గట్టి ఉంటే ఆటోమేటిక్ గా ఆ బిల్డింగ్ నిలబడుతుంది, ఎంత పెద్దదైనా నిలబడుతుంది. మీ దగ్గర ఆ ఉత్సాహం అనేది ఉన్నది. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. మాకు అవకాశం ఇచ్చిన వరలక్ష్మికి ధన్యవాదాలు. ఫస్ట్ సారి కూడా ధన్యవాదాలు. ఫస్ట్ టైం ఫస్ట్ మేము చేయడం ఇప్పుడే ఎప్పటికీ మర్చిపోలేము, గుర్తుంచుకుంటాం. ఫస్ట్ అయితే వరలక్ష్మికి ధన్యవాదాలు. ఎప్పటికీ మర్చిపోలేము వరలక్ష్మికి మాకు అవకాశం ఇచ్చినందుకు. మొట్టమొదటిసారిగా పారిశుద్ధ కార్మికులతోటి జెండా ఆవిష్కరణ ఈ వీకర్ సెక్షన్ కాలనీ నుంచి మొదలైంది. ఈ వీకర్ సెక్షన్ కాలనీ కాదు, ఈ వీకర్ సెక్షన్ కాలనీ నుంచి బలమైన పునాదుల దేశానికి ఇక్కడ నుంచే ప్రారంభమవుతున్నది అనేది ఒక దుస్థితి. ఈ దేశంలో 99% మనమే. వీఆర్ 99. ఎంతమంది? వీఆర్ కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, యాదవులు, మాలలు, మాదిగలు, ఎంతో మంది అందరు కలిపితే 99% ఎవరు? మనమున్నాం. సో మనని మనం గౌరవించుకునే రోజులో ఎవడు మనని గౌరవించాడు. మనని మనం గౌరవించుకోవాలి, తర్వాతనే వేరేవాడు మనం గౌరవిస్తాడు. మనం చాలా ప్రేమగలం. మనకు తిండి లేకపోవచ్చు, మనకి ఇల్లు లేకపోవచ్చు, బంగ్లాలు లేకపోవచ్చు, కానీ బాధలు ఉంటే మాత్రం ముందుకొచ్చి ఉన్న దాంట్లో సాయం చేయాలన్న మనసు ఎవరికి మనకుంది. సో దయచేసి ఆ గొప్పతనాన్ని అలానే కంటిన్యూ చేద్దాం. తెలంగాణ రావడానికి దొడ్డి కొమరన్న గాని, లేకపోతే సర్వాయి పాపన్న గౌడ్ గాని, లేకపోతే గద్దరన్న గాని, లేకపోతే మొన్నటిదాకా సాయి చందన్న గలం గాని, ఈ వాళ్ళు పాట పాడకపోయినుంటే, వాళ్ళు గజ్జ కట్టకపోయినుంటే మనకి తెలంగాణ వచ్చేది కాదు. సో ఈ రోజు వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు వాళ్ళ కొడుకుని త్యాగం చేయకపోయినుంటే ఈ రోజు మనం ఇక్కడ ఇంత పెద్ద స్వాతంత్రం వేడుకలు చేసుకునే కాదు. అందరూ ఒకసారి జై చెప్పాలి. సో మళ్ళీ చెప్తున్నాను, ఇది ఇక్కడనే ఆగదు. ఎవరి గురించి ఎవరికి భయపడరు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నువ్వు నేను అందరం ఐక్యంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. రాహుల్ గాంధీని పార్లమెంట్ లో సస్పెండ్ చేస్తే ఏం చేయలేకపోయినారు. దేశం కోసం రెజిస్టర్లు మెడల్ కొడితే, వాళ్ళకి ఏదైనా అన్యాయం చేస్తే వాళ్ళు రోడ్డు పైన పెడితే న్యాయం చేయలేకపోయినారు. అట్లాంటిది నీకు, నాకు, అక్కకి, చెల్లెకి, ఎవరికైనా మీ ఇంట్లో ఉన్న అమ్మకి ఎవరికైనా అన్యాయం జరిగితే మనమందరం కలిసికట్టుగా ఉంటేనే వాళ్ళు భయపడతారు. మనని విడగొట్టాలి అని వాళ్ళు విభజించి పాలించాలన్న రాజకీయాలు చేస్తుంటారు. అలా కాదు. మీకు ఒక స్టోరీ చెప్పి నేను ముగిస్తా. ఒక నల్ల చీమలు, ఒక ఎర్ర చీమలు. నల్ల చీమలు,
ఎర్ర చీమల్ని ఒక సీసాలో పెడితే ఏం కావు, ఆ రెండిటికి ఏం కావు. ఒక వ్యక్తి దాన్ని ఊపితే అప్పుడు ఏమైతుంది అంటే నల్ల చీమ ఎర్ర చీమ రెండు కొట్టుకుంటాయి, శత్రువులాగా భావిస్తాయి. నల్ల చీమ ఎర్ర చీమ చంపడానికి ట్రై చేస్తుంటది, ఎర్ర చీమ నల్ల చీమని చంపడానికి ట్రై చేస్తుంటది. కానీ అసలైన శత్రువు ఎవడు? సీసా ఊపినోడు. ఎవరు శత్రువు మీరు కనిపెట్టాలి, ఎవరు మిత్రుడో మీరు కనిపెట్టాలి, ఎవడు మన గురించి పోరాడుతున్నా కనిపెట్టాలి, ఎవడు మన గురించి కష్టపడుతున్నా కనిపెట్టాలి, మన కోసం గలమెత్తిన వ్యక్తిని మనం కనిపెట్టాలి. గలమెత్తినాన్ని కనిపెట్టి సపోర్ట్ చేసి మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే రేపు అన్యాయం జరిగితే ఏ హీరో రాడు, ఏ హీరోని రాదు, మన నాయకుడు వస్తాడు, మనకు తోడున్న వాడే వస్తాడు. ఇంత ఈ కార్యక్రమాన్ని ఇంత అంటే అహర్నిశలు అంటే లైక్ ఒక 1 వీక్ నుంచి దీని గురించి పనులు చేస్తున్నారు. దీని వెనకాల ఎన్నో మైండ్లు ఉన్నాయి, ఎంతో మంది ఆలోచనలు ఉన్నాయి. లక్ష్మణ్ గాని ఇక్కడ ఉన్న ప్రాంతీయవాదులు గాని అందరు కూడా అంటే నా మిత్రులు, అదేవిధంగా నా సీనియర్లు, నా జూనియర్లు, అదేవిధంగా BMయూత్ సభ్యులు, SSU వాళ్ళు, అదేవిధంగా బహుజన సిద్ధాంతాన్ని మోస్తున్న అజయ్ స్వేరావు గారిని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. మనసు పూర్తిగా నా తల నుంచి నేను నమస్కరిస్తున్నాను. చెల్లెలు కూడా ఆలస్యమైన ఇట్లాంటి ప్రోగ్రాంలు ఉండాలని చెప్పి చెల్లెలు కూడా SMS హాస్టల్ నుంచి వచ్చినారు, వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మా ఫ్యామిలీ తరఫు నుంచి మా కొడుకులు కానీ మేము కానీ మీకు ఎల్ల వేళలో ఏదైనా మా తోడు వెళ్ళి అయినంత మటు కూడా మీకు ఎల్ల వేళలో కోఆపరేషన్ ఖచ్చితంగా చేస్తాం. మీరు కూడా మా ఫ్యామిలీ లేక మీ మా అమ్మలు నాటిలు కానీ తమ్ముళ్ళు కానీ ఎవరు ఉన్నా కానీ మేము కూడా ఆ విధంగా భావిస్తాం. మీరు కూడా మాకు పరిచయం చేసి ఏ కార్యక్రమం చెప్పినా మీరు రావాల్సిందిగా మరీ కోరుతూ ఈ ఇంత విజయవంతం చేసిన మీ అందరికీ పేరున మరి కూడా మా బస్తీవాసులు కూడా దామోదర్ గారిని మన వీళ్ళందరూ కూడా వచ్చి ఇంత విజయవంతం బర్త్డే ఇంత విజయవంతం చేయడం కూడా నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఎప్పుడు నేను అతిథిలో చేసుకున్నది అనుకోకుండా టైం తోటి కూడా వచ్చినా మీరు చేసినందుకు, మీరు అంతా వచ్చినందుకు సంతోషపడి ఇక్కడ వచ్చినందుకు నిజంగా కూడా నేను కంగ్రాచులేషన్ అని చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఈ విధంగా ఇంత గ్రాండ్గా చేస్తారని నేనైతే ఊహించలేదు.